హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్‌వేర్ సవ్వి హబ్. సో ఫ్రెండ్స్ మీరొచ్చేసి ఏందంటే ఇంతకుముందు ప్రీవియస్‌గా ఏమైతే ఇప్పుడు దాకా నేను కమాండ్స్ చెప్పానో, ప్రతి ఒక్క కమాండ్ గురించి ప్రాక్టికల్‌గా మీరు ఎగ్జిక్యూట్ చేశారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్న ఈటిల్లో నాకొచ్చేసిందంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి ఫ్రెండ్స్. నేనొచ్చేసిందంటే ప్రతి ఒక్క చిన్న డౌట్‌కి మీకొచ్చేసిందంటే కన్ఫర్మ్‌గా నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా? సో మనం ఈరోజు వచ్చేసిందంటే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా, ఈరోజు ఆపరేటర్స్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆపరేటర్స్ కాన్సెప్ట్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? ఈటిని బట్టే మనం వచ్చేసిందంటే ఎస్‌క్యూఎల్ క్వెరీస్ రాస్తాం. ఓకేనా? నెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ వాట్ ఈస్ మీన్ బై ఆపరేటర్? అసలకి మనకు ఆపరేటర్ అంటే ఏంది? ఫ్రెండ్స్ మనకొచ్చేసిందంటే సీలో తీసుకున్నా, జావాలో తీసుకున్నా, వేటిలో తీసుకున్నా గూడా ఆపరేటర్ అంటే ఏందంటే వన్ ఆపరేటర్ బిట్వీన్ ది 2 ఆపరెంట్స్ దెన్ దట్ ఈస్ కాల్డ్ ఆపరేటర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ అనేది వచ్చేసేంది అది ఒక ఆపరేటర్. అండ్ ఏ అండ్ బి వచ్చేసేంది దీస్ ఆర్ ఆపరెంట్స్. ఓకేనా? దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఆపరేటర్ ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. మనకొచ్చేసి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయంటే, ఒకటొచ్చేసిందంటే అర్థమెటిక్ ఆపరేటర్, ఇంకోటి కంపారిజన్ ఆపరేటర్, ఇంకోటొచ్చేసిందంటే లాజికల్ ఆపరేటర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకొచ్చేసిందంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే తెలిసిందే. రైట్? ఇప్పుడు ఎందుకంటే మనం సి లాంగ్వేజ్‌లో గాని ప్రతి దాంట్లో మనం వచ్చేసిందంటే చదివే ఉంటాం. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో. ఓకేనా? అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఫ్రెండ్స్ ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, మోడులస్ ఇవి మనకొచ్చేసిందంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ ఫ్రెండ్స్. ఓకేనా? వైల్ మనం వచ్చేసిందంటే క్వెరీస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకు ప్రాక్టికల్‌గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. హౌ ఇట్ ఈస్ వర్కింగ్. ఇవి ఎలా వర్క్ అవుతాయని. ఓకేనా? కొన్ని వచ్చేసిందంటే క్వెరీస్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దాకా చూడలేదు గదా! క్వెరీస్ ఎలా రాయాలని జెప్పేసి. ఇప్పుడు మనం వచ్చేసిందంటే కొన్ని క్వెరీస్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మనకొచ్చేసిందంటే రైట్ ఎ క్వెరీ టు డిస్‌ప్లే ది ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్ అండ్ సాలరీ బై ఇంక్రీజింగ్ ది సాలరీ ఆఫ్ 3000 అన్నారు ఫ్రెండ్స్. అప్పుడు మనకొచ్చేసింది ఇక్కడ ఐడీ కావాలి, నేమ్ కావాలి, అలాగే సాలరీ గావాలి. వాళ్ళెంత ఇంక్రీజ్ చేశారంటే సాలరీ 3000. ఓకేనా? కాబట్టి మనం వచ్చేసిందంటే సెలెక్ట్ స్టేట్‌మెంట్ వాడుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వచ్చేసి ఏందంటే ఫెచ్ చేసుకుంటున్నాం డేటాని. ఓకేనా? కాబట్టి సెలెక్ట్ ఎంప్లాయీ ఐడీ అంటే మనం అక్కడ ఐడీ ఏమైతే ఇచ్చుంటామో ఆ ఐడీ ఫ్రెండ్స్. ఎంప్లాయీ ఐడీ, అలాగే ఎంప్లాయీకి ఫస్ట్ నేమ్, అలాగే ఎంప్లాయీ యొక్క లాస్ట్ నేమ్, అలాగే సాలరీ ప్లస్ 3000 అన్నామంటే మనకొచ్చేసిందంటే సాలరీకి 3000 ఎక్స్‌ట్రా అనేది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మనకొచ్చేసిందంటే రిమైనింగ్ అమౌంట్ మొత్తం ఇస్తుంది. అంటే 3000 ఎక్స్‌ట్రా ఏసి. కాబట్టి ఇక్కడ వచ్చేసిందండి ఇంక్రీజింగ్ సాలరీ అన్నారు కాబట్టి ప్లస్ 3000. అలాగే డిక్రీజింగ్ సాలరీ అంటే మైనస్ 3000. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే ఇంటూ గాని, డివిజన్ గాని, మోడులస్ గాని, డివిజన్ గాని ఇలాగే మనం అప్లై చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి ఎంప్లాయీ టేబుల్ నుంచి. ఇవి గాని వాడామంటే మనకొచ్చేసిందంటే సాలరీ అనేది 3000 ఇంక్రీజ్ అయ్యి మనకొచ్చేసి అవుట్‌పుట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఒరిజినల్ డేటా అనేది ఎలాంటిది మనకొచ్చేసిందంటే మిస్ మ్యాచ్ అయితే కాదు ఫ్రెండ్స్. అలాగే ఉంటుంది. కానీ ఈ క్వెరీలో మనకొచ్చేసిందంటే ఇంక్రీజింగ్ సాలరీ అన్నారు కాబట్టి మనకొచ్చేసి 3000 ఇంక్రీజ్ అయ్యి మనకు అవుట్‌పుట్ ఇస్తుంది. ఓకేనా? క్లియర్‌గా అర్థమైంది గదా! నెక్స్ట్ write a query to display the employee ID, employee name and salary by decreasing salary of 1000. సేమ్ ఇదే క్వెరీ కదా ఫ్రెండ్స్. కాకపోతే మైనస్ పెట్టుకుంటాం 1000. కరెక్ట్? -1000 దట్స్ ఇట్. నెక్స్ట్ write a query to display employee ID, employee name and salary by giving the hike of 10%. ఫ్రెండ్స్ మనకొచ్చేసి పర్సెంటేజ్ గాని ఇవన్నీ మనం ఎలా కాలిక్యులేట్ చేస్తాం? దీన్నొచ్చేసి ఎలా కాలిక్యులేట్ చేయాలి? 10/100 రైట్? అదర్‌వైజ్ 0.1 10/100 అంటే ఎంత? 0.1 గదా! అది మనం వచ్చేసిందంటే ఇక్కడ కాలిక్యులేట్ జేస్తాం. చూడండి. సెలెక్ట్ ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, ఎంప్లాయీ లాస్ట్ నేమ్, సాలరీ ప్లస్ సాలరీ ఇంటూ 10/100 ఫ్రమ్ ఎంప్లాయీ. ఇక్కడ మనం ఎందుకు అప్లై చేసాం ఫ్రెండ్స్? ఆ సాలరీలో మనకు ఎంత వస్తుంది? హైక్ 10% అని. కాబట్టి ఇది మనం వేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా? మీకు అర్థమైంది గదా! ఇలా మనం వచ్చేసిందంటే క్వెరీస్ రాసుకుంటాం ఫ్రెండ్స్. ఎయిదర్ మనకొచ్చేసంటే ప్లస్ అయినా, మైనస్ అయినా, ఇంటూ అయినా, డివిజన్ అయినా, మోడులస్ అయినా. ఇవి మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకేనా? అర్థమైంది గదా! నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకొచ్చేసిందంటే కొన్నిసార్లు ఇంటర్వ్యూ పర్పస్‌లో ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే మన క్వెరీ యొక్క ఎగ్జిక్యూషన్ ఎలా స్టార్ట్ అవుతది అని చెప్పేసి అడగొచ్చు ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనం వచ్చేసిందంటే ఇలా చెప్పాలి. ఏందంటే ఎప్పుడు గూడా ఫ్రమ్ అనేది మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్రెండ్స్. ఫ్రమ్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతది. తర్వాత మనకొచ్చేసంటే వేర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. నెక్స్ట్ సెలెక్ట్ థర్డ్ ఎగ్జిక్యూట్ అవుతది ఫ్రెండ్స్. ఫ్రమ్ అంటే ఫస్ట్ దాంట్లోకెళ్తది. వేర్ మనకొచ్చేసి కండిషన్ చెక్ చేస్తది. చెక్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఫెచ్ చేసి మనకిస్తది కాబట్టి. ఓకేనా? ఫ్లో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ దేనికి ఫ్రెండ్స్? మనం వచ్చేసిందంటే
వేటినైనా మనం వచ్చేసి కంపారిజన్ చేయాలనుకుంటే అలాంటప్పుడు మనం వచ్చేసిందంటే కంపారిజన్ ఆపరేటర్ వాడుకుంటాం. ఓకేనా? సో కంపారిజన్ ఆపరేటర్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ ది వాల్యూస్ ఆర్ చెక్ ఎనీ కండిషన్స్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. ఓకేనా? సో మనం వచ్చేసి వాల్యూస్‌ని చెక్ చేయడానికి గాని, కంపేర్ చేయడానికి గాని, అలాగే కండిషన్స్ చెక్ చేయడానికి గాని మనం కంపారిజన్ ఆపరేటర్స్ వాడతాం ఫ్రెండ్స్. ఓకే. సో అలాగే మనకు టైప్స్ ఆఫ్ కంపారిజన్ ఆపరేటర్స్ ఏమున్నాయంటే ఈక్వల్ గాని, గ్రేటర్ థాన్, అలాగే లెస్ థాన్, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు, అలాగే నాట్ ఈక్వల్ టు. సో ఇలా కాకుండా మనం వచ్చేసి నాట్ ఈక్వల్ టు ఇలా కూడా రాస్తాం కదా ఫ్రెండ్స్. రైట్? సో అలాగే మనం ఆ ఆపరేటర్‌ని వాడుకోవచ్చు. లేకపోతే మనం ఈ ఆపరేటర్‌ని వాడుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. ఓకేనా? సో వీటి గురించి చూద్దాం ఫ్రెండ్స్ కొన్ని క్వెరీస్ రాసి మనం. సో write a query to display all the products whose price is 15,000. సో వాటి యొక్క ప్రైస్ ఎంత అంటే ఫ్రెండ్స్ 15,000 అయితే మనకు ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని మనకు వచ్చేసంటే డిస్‌ప్లే చేయమంటున్నాడు. ఓకేనా? 15,900 మాత్రమే. అలాంటప్పుడు మనం ఏ ఆపరేటర్ వాడతాం? ఈక్వల్. రైట్? బికాజ్ ఆ వాల్యూ గాని ఈక్వల్ అయితే మనకొచ్చేసి మొత్తం ఫెచ్ చేస్తాయి. చూడండి. సెలెక్ట్ మనకు ప్రొడక్ట్ నేమ్. సో ఫ్రమ్ ప్రొడక్ట్ వేర్ ప్రైస్ ఈక్వల్ టు 15,000 అన్నామంటే, సో ఆ ప్రొడక్ట్ నేమ్స్ అన్ని మనకు వచ్చేసంటే డిస్‌ప్లే చేస్తాయి ఫ్రెండ్స్. సో వీటి యొక్క ప్రైస్ 15,000 ఎక్కడైతే ఉందో అవన్నీ. ఓకేనా? సో చాలా ఈజీగా ఉంది గదా! సో MySQL క్వెరీస్ రాయడం. ఓకేనా? సో నెక్స్ట్ ఫ్రెండ్స్. Write a query to display the employee ID, employee name and salary whose salary is less than 20,000. సో ఇక్కడ వచ్చేసి లెస్ దెన్ కాబట్టి మనం వచ్చేసి ఏ సింబల్ వాడతాం ఫ్రెండ్స్? సో మనం వచ్చేసిందంటే వేర్ లెస్ దెన్ సింబల్ వాడతాం. ఓకేనా? సో ఈ విధంగా మనం వాడతాం. ఇక్కడ చూడండి. సెలెక్ట్ ఎంప్లాయీ ఐడీ, అలాగే ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ సాలరీ ఈస్ లెస్ దెన్ 20,000 కాబట్టి ఇచ్చామంటే అప్పుడు మనకు వచ్చేసంటే మొత్తం ఇస్తుంది ఫ్రెండ్స్. ఎంప్లాయీ ఐడీ గాని, ఎంప్లాయీ నేమ్ గాని, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సాలరీ అన్నీ. బికాస్ ఇక్కడ మనం ఏం చెప్పాం? రైట్ ఎ క్వెరీ డిస్‌ప్లే ఆల్. సో ప్రతి ఒక్క దాన్ని మనం డిస్‌ప్లే చేయమన్నాం కాబట్టి. ఓకేనా? అర్థమైందా? సో నెక్స్ట్. Write a query to display the employee ID, employee name, and commission percentage and salary whose commission percentage is greater than 1. సో కమిషన్ పర్సెంటేజ్ వచ్చేసి మనకేందంట ఫ్రెండ్స్ గ్రేటర్ దెన్ 1 అంట. ఓకేనా? సో అర్థమైంది కదా! సో ఇక్కడ వచ్చేసి ఏందంటే సో సెలెక్ట్ ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సాలరీ, కమిషన్ పర్సెంటేజ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కమిషన్ పర్సెంటేజ్ ఈస్ గ్రేటర్ దెన్ 1. సో కమిషన్ పర్సెంటేజ్ మనకి గ్రేటర్ దెన్ 1 అయితే ఐటిని మాత్రం మనం డిస్‌ప్లే చేయమంటుంది. కరెక్ట్. సో ఇదనమాట మనకొచ్చేసి థర్డ్ క్వెరీ. అలాగే నెక్స్ట్ వచ్చేసింది రైట్ ఎ క్వెరీ టు డిస్‌ప్లే ఆల్ ద ప్రొడక్ట్స్ హూస్ ప్రైస్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25,000. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ వాడతాం. దట్స్ ఇట్. ఓకేనా? ప్రైస్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సో 25,000 గానైతే. ఓకేనా? సో అలాగే లెస్ దెన్, అలాగే హూస్ ప్రైస్ ఈస్ నాట్ ఈక్వల్ టు. సో ఇక్కడ వచ్చేసి చూడండి. రైట్ ఎ క్వెరీ టు డిస్‌ప్లే ఆల్ ద ప్రొడక్ట్స్ హూస్ ప్రైస్ ఈస్ నాట్ 15,000. సో అప్పుడు మనం వచ్చేసి ఏం వాడతాము? ప్రైస్‌గా నాట్ ఈక్వల్ టు 15,000 అయితే సో వాటి యొక్క అన్నిటి నేమ్స్‌ని మనం వచ్చేసిందంటే డిస్‌ప్లే చేయమంటున్నాం నేమ్స్‌ని. కరెక్ట్? సో అది మనకు వచ్చేసంటే డిస్‌ప్లే చేస్తది. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే రైట్ ఎ క్వెరీ టు డిస్‌ప్లే ది డీటెయిల్స్ ఆఫ్ ది ఎంప్లాయీ హూస్ ఎంప్లాయీ ఐడీ ఈస్ ఎయిదర్ 14 ఆర్ 15 బట్ సాలరీ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15,000. సో అలాంటప్పుడు మనం వచ్చేసి ఫ్రెండ్స్ సింపుల్‌గా మనం ఏం చేస్తాం? వాడే ఆర్ అన్నాడు కాబట్టి సో ఆర్ సింబల్ వాడుకుంటాం. సెలెక్ట్ స్టార్ అంటే ఏంది? సో ప్రతి ఒక్క డేటాని ప్రతి ఒక్క కాలమ్‌ని మనకొచ్చేసి డిస్‌ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ హూస్ సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ ఐడీ ఈక్వల్ టు 14 ఆర్ ఎంప్లాయీ ఐడీ ఈక్వల్ టు 15 అండ్ సాలరీ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15,000 అన్నామంటే సో మనకొచ్చేసి మొత్తం డిస్‌ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడి దాకా మీకొచ్చేసి అర్థమైంది గదా! లాజికల్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ మనకొచ్చేసిందంటే లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంది ఫ్రెండ్స్? సో లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఏ లాజికల్ ఆపరేషన్ అండ్ యూజ్డ్ టు చెక్ ది కండిషన్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. ఓకేనా? సో మనకి ఇక్కడ లాజికల్ ఆపరేషన్ ఇక్కడ పెర్ఫార్మ్ చేస్తది. దట్స్ ఇట్. ఓకే. సో మనకొచ్చేసి టైప్స్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్ ఏమున్నాయి ఫ్రెండ్స్? మామూలుగా మనం వచ్చేసిందంటే లాజికల్ అండ్ చూసుంటాం. లాజికల్ ఆర్ అండ్ లాజికల్ నాట్ చూసుంటాం. దేంట్లో జావాలో గాని, సిలో గాని వీటిల్లో. కరెక్ట్? సో ఇప్పుడు మనకొచ్చేసింది అండ్ ఆపరేటర్ మనకి ఎలా వర్క్ అవుతది? బోత్ కండిషన్స్ గాని మనకు ట్రూ గానైతే దెన్ దట్ ఈస్ కాల్డ్ ట్రూ ఫ్రెండ్స్. అప్పుడు మనకొచ్చేసిందంటే ఆ యొక్క డేటాని మనకొచ్చేసి ఇస్తుంది. ఓకేనా? సో బోత్ కండిషన్స్ ట్రూ గానైతే. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆర్. ఆర్ అంటే ఏందంటే అట్‌లీస్ట్ ఒక కండిషన్ మనకు ట్రూ అయినా కూడా ఇట్ షుడ్ బి ట్రూ. సో ఆటికి సంబంధించిన రికార్డ్స్‌ని మనకొచ్చేసిందంటే ఫెచ్ చేసుకొని మనకిస్తుంది. కరెక్ట్. సో అది మనకొచ్చేసిందంటే అండ్‌కి, ఆర్‌కి మనకొచ్చేసి డిఫరెన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ డిస్టింక్ట్.
సో ఫ్రెండ్స్ మనం డిస్టింక్ట్ అనే దాన్ని ఎక్కడ వాడతామంటే సెలెక్ట్ దాంట్లో మనం వచ్చేసిందంటే వాడతాం. ఓకేనా? అయితే డిస్టింక్ట్ అంటే ఏంటంటే ఇట్ షుడ్ బి యూనిక్. సో యూనిక్ వాల్యూస్ మాత్రమే మనకు వచ్చేసి ఏంటంటే ఇట్స్ ఫెచ్ చేసుకొని మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఇట్ ఈస్ యూస్డ్ వెదర్ వీ వాంట్ టు ఫెచ్ ది యూనిక్ వాల్యూస్ ఫ్రమ్ ది స్పెసిఫైడ్ కాలమ్స్. ఆ కాలమ్స్ నుంచి మనకు యూనిక్ వాల్యూస్ ని ఫెచ్ చేసుకోవడానికి మాత్రం మనం డిస్టింక్ట్ అనే దాన్ని వాడతాం. ఓకేనా? డిస్టింక్ట్. నెక్స్ట్ బిట్వీన్ అండ్. సో ఫ్రెండ్స్ బిట్వీన్ మనం ఎందుకు వాడతామంటే మనం వచ్చేసి ఏంటంటే ఒక స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ కి మనం వచ్చేసి అంటే బిట్వీన్ అండ్ వాడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 నుంచి 20 లోపల ఉండేటి మనకు వచ్చేసి కావాలనుకున్నాం అనుకోండి. సో అలాంటప్పుడు మనం వచ్చేసిందంటే బిట్వీన్ అండ్ వాడుకుంటాం. అప్పుడు మనకు వచ్చేసిందంటే 10 నుంచి 20 లోపల ఏమైనా డేటా కానీ ఉంటే ఆ స్పెసిఫిక్ రేంజ్ లో మనకు ఆ డేటాని ఫెట్ చేసుకొని మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అర్థమైందా బిట్వీన్ అండ్ అంటే ఏందని? సో నెక్స్ట్ నాట్ బిట్వీన్ అండ్. సో ఫ్రెండ్స్ నాట్ బిట్వీన్ అన్ అంటే మీకు ఇప్పటికి అర్థమై ఉంటది. కరెక్ట్? సో నాట్ బిట్వీన్ అన్ అంటే ఏంది? ఆ స్పెసిఫిక్ రేంజ్‌లో లేనాటి మనకు వచ్చేసి ఫెచ్ చేసిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇన్. సో ఇన్ అంటే ఏందంటే ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఏందంటే వెదర్ ఒక కండిషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఆ కండిషన్‌లో మనం ఇస్తాం. 10, 20, 30, 40, 50 అని ఇచ్చామనుకోండి. సో వీటిల్లో మనకు వచ్చేసిందంటే ఏమైనా ఎలిమెంట్ గాని ఉంటే దెన్ మనకు వచ్చేసిందంటే అంటే ఇట్ మీన్స్ ఇప్పుడు 10 ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆడ. సో అప్పుడు డెఫినిట్‌గా మనకు వచ్చేసింది డేటా అనేది మనకు ఫెచ్ చేసుకొని ఇస్తది. ఒకవేళ 10 లేదు. అప్పుడు మనకు వచ్చేసిందంటే ఫెచ్ చేసుకొని ఇవ్వదు. ఓకేనా? సో అది మనకు ఇన్ అంటే. సో వెనెవర్ వి వాంట్ టు చెక్ ది కండిషన్ విత్ ది సెట్ ఆఫ్ వాల్యూస్ దెన్ వి నీడ్ యూజ్ ద ఇన్ లాజికల్ ఆపరేటర్. ఓకేనా? సో ఇక్కడ మనం ఇలా ఇస్తాం ఫ్రెండ్స్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ 9, 7, 10 అండ్ 15. సో వీటిలో మనకు వచ్చేసిందంటే అట్‌లీస్ట్ ఒక వాల్యూ అయినా ట్రూ గాని అయిందంటే దెన్ మనకు వచ్చేసిందంటే ఇన్ ఆపరేటర్ మనకు పెర్ఫార్మ్ అయ్యి మనకు రికార్డ్స్ అనేటివి మనకిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసింది నాట్ ఇన్. నాట్ ఇన్ అంటే ఏంది? సో ఏమైతే మనకు వచ్చేసిందంటే ఆ రేంజ్ లో ఉండవో సో వాటిని మనకు వచ్చేసిందంటే మొత్తాన్ని మనకి ఇస్తుంది. ఓకేనా? ఎగ్జాక్ట్ రివర్స్ దట్స్ ఇట్. సో నెక్స్ట్ ఈజ్ నల్. సో ఈజ్ నల్ అంటే ఏందా ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ మనం అక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాం కదా. సో అక్కడ మనం వచ్చేసి అంటే నేమ్స్ అనేటివి మెన్షన్ చేయకపోయినా లేకపోతే ఇమెయిల్స్ అనేటివి మెన్షన్ చేయకపోయినా సో ఏమైతే మనం మెన్షన్ చేయలేదో దాన్ని వచ్చేసిందంటే ఈజ్ నల్. అంటే నేమ్ ఈజ్ నల్ అన్నాం అనుకోండి. అప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే నేమ్స్ అక్కడ ఏమైతే మనం మెన్షన్ చేయలేదో వాటన్నిటి యొక్క డేటా అనేది మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఈజ్ నాట్ నల్. సో ఈజ్ నాట్ నల్ అంటే ఏందంటే, మనం వచ్చేసిందంటే అక్కడ ఏమైతే డేటా అనేది ఉంటుందో, సో ఆ డేటా మొత్తాన్ని మనకొచ్చేసిందంటే ఇస్తుంది. అంటే మనకొచ్చేసి నల్‌గా ఉండేటివి ఇక్కడ డిస్‌ప్లే చేస్తాయి. నల్‌గా లేనటివి మొత్తం మనకి ఇక్కడ డిస్‌ప్లే చేస్తాయి. ఓకేనా? అర్థమైందా? సో నెక్స్ట్ లైక్. సో ఫ్రెండ్స్ లైక్ అంటే ఏందంటే, మనకొచ్చేసిందంటే ఒక ప్యాటర్న్ కోసం సెర్చ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే తీసుకోండి. శ్రీహరి అని చెప్పేసి ఇచ్చాను. సో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసింది దాంట్లో యెస్. సో మనకొచ్చేసిందంటే లైక్ ఆపరేటర్ మన వాడు వచ్చేసిందంటే యెస్‌తో స్టార్ట్ అయ్యేటివి మాత్రం ఏమున్నాయి. లేకపోతే మనకొచ్చేసిందంటే స్పెసిఫిక్‌గా సో శ్రీహరి అన్నప్పుడు 7 లెటర్స్ వస్తుంది గదా! సో ఆ 7 లెటర్స్‌కి మనకు సంబంధించినటివి మనం అండర్‌స్కోర్‌గా ఇచ్చామంటే 7 అండర్‌స్కోర్స్ ఇచ్చామంటే మనకొచ్చేసింది సో పర్ఫెక్ట్‌గా దేనికైతే మ్యాచ్ అవుతుందో సో ఆ యొక్క నేమ్స్ మొత్తం ఇస్తుంది. ఓకేనా? సో అది మనకొచ్చేసి లైక్ ఆపరేటర్. అలాగే నాట్ లైక్ కూడా ఉంది ఫ్రెండ్స్. నాట్ లైక్ అంటే ఏందంటే సో మనం వచ్చేసి ఏందంటే ఏమైతే సో ఆ ప్యాటర్న్ కోసం సెర్చ్ చేయకుండా వేరే ప్యాటర్న్స్ కోసం సెర్చ్ చేస్తాయో అవి ఇస్తది. ఎగ్జాక్ట్‌లీ రివర్స్‌గా ఉంటది. లైక్, నాట్ లైక్. గాట్ ఇట్? సో నెక్స్ట్ ఇక్కడ మాడ్యులస్ అని ఎందుకు వాడతామంటే ఇట్ విల్ మ్యాచ్ ది 0 ఆర్ మోర్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. 0 లేకపోతే మోర్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మనకు గాని మ్యాచ్ అయితే మనకొచ్చేసి ఏందంటే మనకు అవుట్‌పుట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది మాడ్యులస్. అండర్‌స్కోర్ అంటే ఏందంటే ఎగ్జాక్ట్‌లీ మనకు మ్యాచ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఇది ఇస్తుంది. అదే కదా నేను ఇందాక చెప్పాను. గాట్ ఇట్? సో మనం వచ్చేసిందంటే కొన్ని క్వెరీస్ చూద్దాం ఫ్రెండ్స్. So write a query to display all the products whose price is greater than 15,000 and whose stock is 50 and above. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూడండి మనకు 2 కండిషన్స్ ఇచ్చాడు. ఒకటొచ్చేసేంది ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ 15,000 అండ్ హూజ్ స్టాక్ ఈస్ 50 అండ్ అబవ్. ఓకేనా? సో ఇది మనకొచ్చేసిందంటే 2 కండిషన్స్ ఇచ్చాడు కాబట్టి సో 2 కండిషన్ మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఏంది? సెలెక్ట్ ప్రొడక్ట్ నేమ్. సో బికాస్ వాడు ఏం డిస్ప్లే చేయమన్నాడు ఆల్ ద ప్రొడక్ట్స్ హూస్ ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ 15,000. ఓకేనా? సెలెక్ట్ ప్రొడక్ట్ నేమ్ మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం ఫ్రమ్ ప్రొడక్ట్. సో ఇక్కడ నుంచి ప్రొడక్ట్ నుంచి. ఓకేనా? వేర్ ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ 15,000 అండ్ స్టాక్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అని చెప్పి ఇచ్చామంటే మన క్వెరీలో మనకి ఎగ్జిక్యూట్ అయ్యి సో ఆ రికార్డ్స్ కి సంబంధించిన మొత్తం రికార్డ్స్ మనం డిస్ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. గాట్ ఇట్? సో నెక్స్ట్ write a query to display the details of the employee.
నెక్స్ట్ హూస్ వర్క్ ఇన్ ద డిపార్ట్మెంట్ 22 ఆర్ 23. సో 22 ఆర్ 23. సో మనకు వచ్చేసిందంటే రెండిట్లో ఒకటి ట్రూ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తాము ఆర్ కండిషన్ వాడుకుంటాం. కరెక్ట్. సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఇలా రాస్తున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ మనకు వచ్చేసి ఏంటంటే డిపార్ట్మెంట్ ఐడి దట్ ఈక్వల్ 22 ఆర్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ 23. ఓకేనా. సో నెక్స్ట్ write a query to display the details of the employee whose ID is 12 and salary less than 25,000. ఓకేనా. ఐడి ఈక్వల్ టు 12 అన్నారు కాబట్టి ఈక్వల్ టు 12 అండ్ శాలరీ లెస్ దెన్ అన్నారు కాబట్టి లెస్ దెన్ సింబల్ వీ షుడ్ యూస్. సో దట్ ఈస్ ఎనఫ్ ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఇక్కడ మనం ఏం వాడాం. సో ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ 12 అండ్ శాలరీ ఇస్ లెస్ దెన్ 25,000. సో ఇప్పటికే మీకు వచ్చేసి అర్థమై ఉంటుంది సో క్వైరీస్ అనేది ఎలా రాయాలని చెప్పేసి. కరెక్ట్. సో నెక్స్ట్ write a query to display the unique department ID from the employee table. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, యూనిక్ డిపార్ట్మెంట్ మనకి కావాల్సినప్పుడు మనం వచ్చేసి అంటే డిస్టింక్ట్ ఆపరేటర్ మనం వాడుకుంటాం. ఓకేనా. సో సెలెక్ట్ డిస్టింక్ట్ డిపార్ట్మెంట్ ఐడి ఫ్రమ్ ఎంప్లాయ్ అని అంటే అప్పుడు డిస్టింక్ట్ అంటే మనకు వచ్చేసింది అంటే యూనిక్ గా ఉండేటి మాత్రం మన డేటా ఇస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ write a query to display the details of the employee whose salary is in the range from 20,000 to 30,000. 20,000 to 30,000. ఓకేనా. సో అలాంటప్పుడు మనకు వచ్చేసింది అండ్ వాడతాం మనం ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ శాలరీ సో బిట్వీన్ అంటే ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు అంటున్నాడు 20,000 30,000 అంటున్నాడు. సో ఈ యొక్క రేంజ్ లో ఉండే డేటాను మనకు వచ్చి ఇవ్వమంటున్నాడు కదా. సో కాబట్టి ఇక్కడ బిట్వీన్ వాడుతున్నాం. సో బిట్వీన్ 20,000 అండ్ 30,000 అప్పుడు మనకి ఈ రేంజ్ లో ఉండే డేటాని మనకి ఇస్తుంది. గాట్ ఇట్. సో నెక్స్ట్ write a query to display the details of the employee whose salary is not in the range from 10,000 to 20,000. సో నాట్ ఇన్ ది రేంజ్ అలాంటప్పుడు మనం వచ్చేసేది నాట్ బిట్వీన్ అండ్ వాడుకుంటాం. ఓకేనా. సో నాట్ బిట్వీన్ అండ్. సో మీకు అర్థమైంది కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ శాలరీ నాట్ బిట్వీన్ 10,000 అండ్ 20,000. దట్స్ ఇట్. సో నెక్స్ట్ write a query to display the details of the department whose department ID is 22, 24 or 26. సో వీటిలో ఉండేటి మాత్రం మనకు వచ్చే డిస్ప్లే చేయమన్నప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇన్ వాడుకుంటాం. కరెక్ట్. సో ఇన్ అని చెప్పేసి దాంట్లో కానీ మనం స్పెసిఫిక్ గా ఇచ్చేసామంటే వీటిలో ఉండేటి మనకు కానీ ఏమన్నా కానీ మ్యాచ్ అయితే మనం డెఫినెట్ గా మనకు ఆ రికార్డ్స్ ఫెచ్ చేసి మనకి ఇస్తుంది. లేకపోతే ఫెచ్ చేసి ఇవ్వదు. గాట్ ఇట్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ వెన్ డిపార్ట్మెంట్ ఐడి ఇన్ 2024 ఆర్ 26. సో అన్నప్పుడు మనకి ఇట్లా ఉండేటి మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ write a query to display the details of the employee whose salary is not in 18,000, 12,000 and 19,000. సో అప్పుడు మనం సింపుల్ గా నాట్ ఇన్ వాడుకుంటాం. అంతే కదా ఫ్రెండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ write a query to display the details of the employee who have an email ID. సో ఎవరికైతే ఈమెయిల్ ఐడి ఉందో వాళ్ళని మాత్రం డిస్ప్లే చేయమంటున్నారు. అలాంటప్పుడు మనకు వచ్చేసింది సింపుల్ ఈజ్ నల్ ఈజ్ నాట్ నల్ మనం వాడుకుంటే సరిపోతుంది కదా. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనం వచ్చేసింది అంటే ఈమెయిల్ ఈజ్ నాట్ నల్ అన్నప్పుడు మనకు వచ్చేసింది నల్ గా అయితే లేనాటి మనకు వచ్చేసి మొత్తం మనకు డిస్ప్లే చేస్తుంది. కరెక్ట్. సో ఇదన్నమాట మనకి ఈజ్ నాట్ నల్. సో నెక్స్ట్ write a query to display the details of the employee who do not get any commission. సో ఎవరైతే మనకి కమిషన్ తీసుకోలేదో సో వాళ్ళందరినీ మనకు వచ్చేసి ఏంటంటే ఇవ్వమంటున్నాడు. రైట్ ఎ క్వైర్ డిస్ప్లే డీటెయిల్స్ ఆఫ్ ది ఎంప్లాయ్ హూ డు నాట్ గెట్ ఎనీ కమిషన్ తీసుకున్న వాళ్ళు. అలాంటప్పుడు మనం వచ్చేసింది ఈజ్ నల్ వాడుకున్నాం అనుకో అప్పుడు మనకు వచ్చేసిందంటే ఎవడైతే కమిషన్ తీసుకోలేదో సో వాడిదంతా మనకు డేటా అనేది ఇక్కడ వచ్చేస్తుంది. అంతే కదా. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ కమిషన్ పర్సంటేజ్ ఈజ్ నల్ అన్నామంటే మనకు వచ్చేసి డేటా డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ write a query to display details of the employee whose first name starts with W. సో ఇక్కడ మనం వచ్చేసిందంటే లైక్ ఆపరేటర్ వాడుకుంటాం ఫ్రెండ్స్ బికాస్ ఇట్స్ సర్చ్ ఫర్ ప్యాటర్న్ కదా. సో అందుకని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నాను నేను. సో మనకు వచ్చేసిందంటే స్టార్ట్స్ విత్ W అన్నాడు. సో ఇక్కడ మనకు వచ్చేసిందంటే W తో స్టార్ట్ అవుతుంది కదా. సో అంటే ఎగ్జాక్ట్ క్యారెక్టర్స్ ఇవ్వలేదు కాబట్టి మనం మోడ్యులస్ వాడుకుంటాం. ఓకేనా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ ఈ ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్ లైక్ సో W మోడ్యులస్ ఇటు వాడమంటే మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ W అని ఇచ్చామంటే మనకు వచ్చేసి ఏంటంటే స్టార్ట్స్ విత్. అదే W మనం లాస్ట్ గా ఇచ్చామంటే ఏంది ఇట్స్ ఎండ్స్ విత్. అలాగే WA అని చెప్పేసి మోడ్యులస్ అని ఇచ్చామనుకోండి అప్పుడు మనకు వచ్చేసిందంటే మిడిల్ టర్మ్ ఏదైతే WA ఉంటుందో వీటిని మాత్రం ఫెట్ చేసుకుని ఇస్తుంది. గాట్ ఇట్. అయితే మనకి ఎగ్జాక్ట్ గా కానీ తెలిసే ఇంకో క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయని అలాంటప్పుడు మనం అండర్ స్కోర్ వాడుకుంటాం. ఓకేనా. సో చూడండి write a query to display details of the employee whose last name ends with A. సో ఎండ్స్ విత్ ఏ అంటే ఏంది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఫస్ట్ ఏం రావాలి మోడ్యులస్ నెక్స్ట్ ఏంది ఏ. గాట్ ఇట్. సో లైక్ సో మనకి ఇక్కడ ఎలా వచ్చింది మోడ్యులస్ ఏ.
ఓకేనా? సో, అర్థమైంది కదా మీకు లైక్ ఆపరేటర్ ఎలా వాడాలని. సో, నెక్స్ట్ write a query to display details of the department whose department name contains in. సో, ఇన్ కంటైన్ చేస్తుందంట. సో, అప్పుడు అది మనకి మిడిల్‌లో వచ్చేటప్పుడు మనం వచ్చేసి ఏం చేయాలి ఫ్రెండ్స్? సో, ఇన్ అనేది మనం మిడిల్‌లో పెట్టాలి. సో, మోడ్యులస్ ఇన్ ది స్టార్టింగ్ అండ్ మోడ్యులస్ ఇన్ ద ఎండింగ్. ఓకేనా? సో, చూడండి. మోడ్యులస్ ఇన్ ద స్టార్టింగ్ అండ్ మోడ్యులస్ ఇన్ ద ఎండింగ్ అండ్ ఇన్ ఈస్ ద మిడిల్. సో, అప్పుడు మనకొచ్చేసి ఏమైతే ఇన్ మనకొచ్చేసి మిడిల్‌లో ఉంటుందో సో, ప్రతి ఒక్క డేటాను మనకు డిస్‌ప్లే చేస్తుంది. ఓకేనా? సో, నెక్స్ట్ write a query to display details of the department whose department name థర్డ్ క్యారెక్టర్ ఈస్ జి. సో, అలాంటప్పుడు మనం వచ్చేసి ఏం చేస్తాం ఫ్రెండ్స్? సో, థర్డ్ క్యారెక్టర్ జి అన్నాడు. అప్పుడు మనకొచ్చేసి ఏంది జీతోని అదైతే స్టార్ట్ అవుతా ఉండేది. గాట్ ఇట్? సో, అప్పుడు మనం జి మోడలెసే వాడుకుంటాం. కానీ వాడేమన్నాడు? సో, ఫస్ట్ క్యారెక్టర్ అని చెప్పలా. అలాగే వాడేమి ఇవ్వకుండా లేడు. థర్డ్ క్యారెక్టర్ అన్నాడు. సో, కాబట్టి అండర్‌స్కోర్, అండర్‌స్కోర్, అండర్‌స్కోర్. సో, 3 అండర్‌స్కోర్స్ పెట్టేసి తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసింది మోడ్యులస్. గాట్ ఇట్? సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ వేర్ డిపార్ట్మెంట్ నేమ్ లైక్ సో, అండర్‌స్కోర్, అండర్‌స్కోర్, అండర్‌స్కోర్ జి మోడ్యులస్. అప్పుడు మనకొచ్చేసిందంటే ఏవైతే క్యారెక్టర్స్ ఫోర్త్ క్యారెక్టర్ జీతో మనకు మ్యాచ్ అవుతుందో సో, వీటన్నిటి డేటా మనకి ఫెచ్ చేసుకొని మనకిస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? సో, నెక్స్ట్ write a query to display details of the department whose department name last second character is E. సో, ఇప్పుడు మనం ఏడ నుంచి చూస్తున్నాం ఫ్రెండ్స్? లాస్ట్ నుంచి చూస్తున్నాం. కరెక్ట్? సో, లాస్ట్ నుంచి మనం వచ్చేసి ఈ అండ్ ముందర మనం వచ్చేసిందంటే మోడ్యులస్ వాడుకుంటాం. కానీ ఇక్కడొచ్చేసి వాడేం చెప్తున్నాడు? లాస్ట్ సెకండ్ క్యారెక్టర్ అంటున్నాడు. సో, కాబట్టి అండర్‌స్కోర్, అండర్‌స్కోర్ ఈ మోడ్యులస్. ఓకేనా? అండర్‌స్కోర్, అండర్‌స్కోర్ ఈ మోడ్యులస్ అని చెప్పేసి వాడుకున్నామనుకో మనకొచ్చేసి ఏందంటే ఏమైతే డేటా దీంతో మ్యాచ్ అవుతుందో సో, ఆ డేటా మొత్తం మనకిస్తుంది. గాట్ ఇట్? సో, ఇలా మనం ఇది వాడుకుంటాం. ఓకేనా? అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, లైక్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందని. నెక్స్ట్ write a query to display details of the department whose department name contains exactly 7 characters. సో, మనకొచ్చేసి ఎగ్జాక్ట్‌లీ 7 క్యారెక్టర్ డిస్‌ప్లే అయ్యేటివి మనకొచ్చేసి ఇవ్వమంటున్నాడు ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనం వచ్చేసి ఏం చెప్పాను నీకు ఎగ్జాక్ట్‌గా ఉన్నప్పుడు అండర్‌స్కోర్. సో, కాబట్టి ఇక్కడ మనం ఏం వాడాము 7 అండర్‌స్కోర్స్ వాడామంటే సో, ఏమైతే క్యారెక్టర్స్ మనకు 7 అండర్‌స్కోర్‌తో పోయి మ్యాచ్ అవుతున్నాయో సో, ఆ యొక్క మొత్తం మనకొచ్చేసి నేమ్స్ అన్ని మనకి డిస్‌ప్లే చేస్తాయి. ఓకేనా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ వేర్ డిపార్ట్మెంట్ నేమ్ లైక్ double quotations so underscore 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 likewise 7 underscores we can give and after that so whatever the names it should be exactly it should be matches then that a record should be provided friends. సో, కాబట్టి మనకొచ్చేసిందంటే లైక్ ఆపరేటర్ గురించి మీకు కంప్లీట్‌గా అర్థమైంది కదా! సో, లైక్ ఆపరేటర్ కానీ, ఇన్ ఆపరేటర్ గానీ, బిట్వీన్ గానీ, ఈజ్ నల్ గానీ, ఈజ్ నాట్ నల్ గానీ, అలాగే అండ్ ఆపరేటర్ గానీ, ఆర్ ఆపరేటర్ గానీ, అలాగే నాట్ ఆపరేటర్ గానీ, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏందంటే సో, ఇంకా చాలా అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్ సో, ప్రతి ఒక్క ఆపరేటర్స్ గురించి మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో, మీకొచ్చేసిందంటే ప్రతి ఒక్క ఆపరేటర్ గురించి నీట్‌గా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ప్రతి ఒక్క ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందని. ఓకేనా? డోంట్ వర్రీ. సో, మీకొచ్చేసిందంటే నా యొక్క వీడియోస్ కంప్లీట్‌గా బాగా అర్థమవుతున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, నా యొక్క వీడియోస్ కానీ మీకు గాని నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బికాజ్ ఎందుకంటే మీరిచ్చే చిన్న సపోర్ట్ సో, నాకొచ్చేసి చాలా అంటే చాలా బావుంటుంది ఫ్రెండ్స్. అలాగే నేనొచ్చేసిందంటే మచ్ మోర్ వీడియోస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, కాబట్టి మీరైతే నా యొక్క వీడియోస్‌ని కంప్లీట్‌గా చూడండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నాకొచ్చేసి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే ప్రతి ఒక్క చిన్న డౌట్‌కి రెస్పాండ్ అవుతాను. సో, ప్రతి ఒక్క దాన్ని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను చూస్తాను. ఓకేనా? సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.